ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాటి మాటికి టైం చూసుకుంటున్నావు. ఏం లేదులే. అబద్ధం. అబద్ధమా? అవును. మరి నిజమేంటి? బాబాయ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నావు. మా పిన్ని గారు తన హీరో గారు ఇంకా రాలేదేంటా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పాపం. ఛీ, ఊరుకో. మా పిన్ని సిగ్గుపడుతుంది. చిన్నదానికి పెద్ద మాటలు వస్తున్నాయి. నువ్వు సిగ్గుపడితే ఇంకా అందంగా ఉంటావు పిన్ని. ఇంకా ఆపుతావా నీ అల్లరి? పిన్ని, నా చిన్నప్పుడు బోలెడన్ని కథలు చెప్పావు కదా, ఇప్పుడు ఓ కథ చెప్పవా? ఇప్పుడు నువ్వు పెద్దయ్యావు కదా, నువ్వే నాకొక కథ చెప్పు. సరే అయితే. అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఒక రాణి గారు ఉన్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఆ జంటను చూసి ఊర్లో అందరూ కులుకునేవారంట. అయితే చాలా కాలమైనా ఆ జంటకు పిల్లలు పుట్టలేదంట. అప్పుడేమో రాజుగారి వాళ్ళ అమ్మా నాన్నలు మరొక పెళ్లి చేద్దామని అనుకున్నారంట. ఎందుకంటే వాళ్ళ రాజ్యానికి వారసులు కావాలి కదా, అందుకు. ఇంతలో రాజుగారికి ఒక అందమైన అమ్మాయి పరిచయమైంది. అప్పుడేం జరిగిందంటే... ఆపు. ఏమైంది? ఎందుకు ఆపమన్నావు? ఆ కథ ఇలా కాదు. మరెలా? రాజుగారు రాణిగారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ఇష్టం ఆ ఇద్దరి మధ్య ఉంది. ఆ ప్రేమను విడగొట్టడానికి మధ్యలో కొందరు వచ్చినా విడదీయలేకపోయారు. ఎందుకంటే వారి ప్రేమకు మరణం లేదు. అందుకే రాజుగారు మరో ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదు. తను బ్రతికున్నంత కాలం తన రాణి తనకు తోడుగా ఉంటుంది, మరో మనిషి మా మధ్యలోకి రారు అని అన్నాడంట. రాణిగారు కూడా మీరు లేనిదే నాకు జీవితం లేదు అని అందంట. ఇది కదా. ఎలా ఉంది? అంతా బాగుంది. మరి పిల్లల పరిస్థితి ఏంటి? కొన్ని రోజులు వెయిట్ చేస్తే పుట్టరా ఏంటి? నేను చదివిన కథ ఒకలా ఉంది, నువ్వు చెప్పిన కథ మరోలా ఉంది. అందుకే నువ్వు చెప్పిన కథ బాలేదని అనిపించి నేను చెప్పాను. అవునా? సరే, నువ్వు హోంవర్క్ చేసుకో, నేను వంట చేస్తాను. సరే పిన్ని. బావ ఈ పాటికి రావాలి కదా. వచ్చేసాడు. బావా, క్లైమేట్ ఇందాకటి వరకు బాగానే ఉంది, సడన్ గా వర్షం స్టార్ట్ అయింది. అవునండి, ఈ సిటీలో వర్షాలు ఎప్పుడు పడతాయో గెస్ చేయలేం. అన్నట్టు అడగడం మర్చిపోయాను, అవని అక్క కాల్ చేశారా? చేయలేదు. నీ టెన్షన్తోనే సరిపోయింది నాకు. ఇప్పుడు చెయ్యండి. ఇంటికి రీచ్ అయ్యాక చేస్తాను.
అవని అక్క చాలా మంచిదండి. నేను చాలా మంది ఆడవాళ్ళని చూశాను. అలాంటి మంచి మనసున్న భార్యని నేనెక్కడా చూడలేదు. మీకోసం అక్క, అక్క కోసం మీరు పుట్టారు. ఏమైంది? ఎందుకు ముసుముసుగా నవ్వుకుంటున్నారు? అవనితో నా మొదటి మీటింగ్ గుర్తుకొచ్చింది. అవునా? ఎక్కడ కలిశారు? ఎందుకు ఆపారు? ఈ చోటే కలిశాను. వాట్ ఎ కోఇన్సిడెన్స్. మనం మాట్లాడుకోవడం, సరిగ్గా అదే ప్లేస్కి రావడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఆ రోజు కూడా ఇలాగే వర్షం. అవని చున్నీ గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. చున్నీ వెనక అవని వస్తుంది. సరిగ్గా చున్నీ వచ్చి విండ్ షీల్డ్ మీద పడింది. చున్నీ వైపర్లో ఇరుక్కుపోయినప్పుడు అవని చున్నీ తీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కనిపించింది. ఆ క్షణం నన్ను నేను మర్చిపోయాను. పైనుంచి వెన్నెలమ్మ జారిపడిందా అన్నట్టు అనిపించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నాకంతకుముందు నమ్మకం ఉండేది కాదు. అది నా జీవితంలో జరిగింది ఆ క్షణమే. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నాను. తదాస్తు దేవతలు దీవించేశారు. అందుకే అవని నా భార్య అయింది. వావ్, గ్రేట్ శ్రీకర్ గారు. జీవితాంతం గుర్తుంచుకునేంత అద్భుతమైన సంఘటన ఇది. బోత్ ఆర్ సో లక్కీ. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.